Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. గన్నవరం ఎమ్మెల్యే యారగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏమనిపిస్తుంది మహానాడుకి అటెండ్ అవ్వడం? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండగలాగా జరుగుతుంది, ఏమనిపిస్తుంది? నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటి మహానాడుకి అటెండ్ అవ్వడం. అంతకుముందు 2007లో ఎన్టీఆర్ అవార్డు ఆపేశారని చెప్పి ఆ రోజున అమెరికా నుంచి వచ్చి మహానాడుకి తిరుపతిలో అటెండ్ అయ్యి ఆ రోజున ఎన్టీఆర్ అవార్డుని రీస్టోర్ చేయమని చెప్పి డొనేషన్ కూడా ఇచ్చా. రాబోయే కాలంలో ఎన్టీఆర్ అవార్డుని మళ్ళీ ఇస్తారని భావిస్తూ, అలాగే ఈ మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా నాకు ఎన్టీ రామారావు ఫ్యాన్ నేను, అందుకే నేను అవార్డు ఆపేశారని నేను ఆ రోజున అమెరికా నుంచి వచ్చి మరి డొనేషన్ ఇచ్చా. అవార్డుని అట్లీస్ట్ పార్టీ అన్న ఇమ్మని ఆ రోజున 2007 మహానాడులో. ఈ మహానాడు పాల్గొని చాలా ఆనందంగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఇంకా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నాడంటే, మన దేశం సినిమాతో మొదటి నా దేశంతో ఆపేసి రిటైర్ అయిపోయి ఉంటే ఇంత ప్రజా హృదయాల్లో ఉండేవాడా అంటే చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ స్థాపించబట్టే ఎన్టీ రామారావు గారు మహోన్నత నాయకుడు, రాజ్యాధికారాన్ని బీసీలకు చెరువుగా తీసుకొచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి, భారతదేశంలో ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఇంకోళ్ళు లేరంటే అతిశయోక్తి లేదు ఇప్పటికి కూడా. అలాగే పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలో తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల కోసం తన పార్టీ ద్వారా సేవలు అందించిన ఎన్టీఆర్ని ఇంకా ప్రజలు వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. అంబేద్కర్ గారు 52లో హిందూ యాక్ట్ బిల్లో స్త్రీలకు హక్కిద్దాం అనుకుంటే అది కుదరకపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజీనామా చేశాడు. అది లోక్సభలో బిల్లు వేయకపోతే, హిందూ యాక్ట్ బిల్లు వేయకపోతే. అదే దాన్ని 33 సంవత్సరాల తర్వాత 1985, 86లోనూ ఆ తర్వాత పెళ్ళైన ఏ సోదరిమణికైనా ఆశలో సమానం కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్. అలాగే 10,000 లంచం తీసుకున్న ఖైరతాబాద్ శాసనసభ్యుడు ఆనాడు మంత్రిగా ఉంటే రామచంద్రరావు బర్తరఫ్ చేస్తున్న ఎన్టీఆర్. నక్సలైట్లు దేశభక్తులని కొనయాడే దమ్ము ధైర్యం ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఉందా అంటే అది ఒక ఎన్టీఆర్కే ఉంది. అలాగే ₹2 కిలో బియ్యం ఒరన్నం లగ్జరీగా ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల ఒరన్నం తినలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ₹2 కిలో బియ్యం ఇద్దాం అనుకుంటే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు కంగారు పడి ₹1.90 6 నెలలు ముందు ఇచ్చిన జనం ఎన్టీఆర్ని నమ్మారు. ₹2 కిలో బియ్యం పథకం వచ్చి 43 సంవత్సరాలు అయినా అన్నం పెట్టిన పథకం అక్రమార్కుల పాలు అవుతుంది మాత్రం బాధాకరంగానే. ఇంకా ఆ పథకాన్ని తీసే సాహసం కూడా ఏ ప్రజాప్రభుత్వం చేయలేదంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మహానాడులో ఎమ్మెల్యేగా గెలిచి, ఆయన పార్టీ స్థాపించిన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి మాట్లాడడం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. లోకేష్ గారికి మహానాడులో కొంత కీలక పదవి, ఎందుకంటే మీలాంటి నేతలందరూ కూడా కొంత ఆయనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటారు లోకేష్ గారితో. లోకేష్ గారికి కొంత బాధ్యతలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బాగుంటుంది, న్యాచురల్గా బాగుంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రతి కార్యకర్త భావన, దాంట్లో ఏం సందేహం లేదు. అసలు పదవి ఉండాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. ఎవరికైనా అంటే పనిచేసే వాళ్ళకి పదవి అలంకారప్రాయమే. కానీ ఇప్పుడు 6 శాసనాలు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శిగానే పెట్టాడు. ఈ 6 శాసనాలతో రాబోయే కాలంలో మరిన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు సేవ చేస్తున్న ముందుండటానికి తెలుగుదేశం పార్టీని అప్గ్రేడ్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే మహానాడుకు సంబంధించిన విషయంలో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ, అదేవిధంగా ఆయన ప్రారంభించిన పథకాలన్నీ కూడా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి కాబట్టి ఎన్టీఆర్ ఇంకా ప్రజల గుండెలో ఉన్నారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో లోకేష్ సారథ్యం అవసరం ఉంది. అంతేకాదు పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని కూడా అందరూ చూస్తున్నారు కాబట్టి పదవులు లేకపోయినా ఆయన అదేవిధంగా పనిచేస్తారని యార్లగడ్డ వెంకటరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.